అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మేరీ కోమ్ బాక్సింగ్ లెజెండ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మీద బయోపిక్ కూడా వచ్చింది. అండ్ మనలో చాలా మంది చూసే ఉంటారు కూడా బయోపిక్ని. సో అలాంటి ఒక బాక్సింగ్ లెజెండ్ ఇప్పుడు ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంది. అండ్ ఆవిడ ఏదైతే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసిందో రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో, అంటే ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన హస్బెండ్ కోసం కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది. ఆ మాటలు విన్న తర్వాత మొత్తం అందరూ కూడా మేరీ కోమ్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు, చీ కొడుతున్నారు, అసహించుకుంటున్నారు. మొత్తం చాలా గట్టిగా ట్రోలింగ్ అయితే నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కంపారిజన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలకి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయి ఒకలాగా ఎలా మాట్లాడుతున్నారు చూడండి. అండ్ మనుషుల్ని నమ్మకూడదు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని కూడా నమ్మకూడదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చాలామంది ఈవెన్ ఇప్పుడు ఉదాహరణగా తీసుకుంటూ చెప్తున్నారనమాట. సో అసలు ఏం జరిగింది, ఆవిడ ఏం మాట్లాడింది, అండ్ దానికి ఆ భర్త ఏం రియాక్ట్ అయ్యాడు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బేసిక్గా మేరీ కోమ్ గురించి మనలో చాలామంది తెలిసిందే. అండ్ ఈవిడ ఎన్నో సంవత్సరాల పాటు ఆ బాక్సింగ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంటూ చాలా అంటే చాలా పీక్ స్థాయికి అయితే వెళ్ళింది. సో అంతా బాగానే ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు. వాళ్ళిద్దరూ కూడా డివోర్స్ అయితే తీసేసుకున్నారు. అయితే అలా తీసుకున్న తర్వాత వాళ్ళు పెద్దగా బయట ఎక్కడ కనబడలేదు, ఎక్కడ మాట్లాడలేదు, ఓకే. బట్ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో మటుకు ఆ ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్, మీ భర్త మీకోసం తన తన ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని సాక్రిఫైస్ చేశాడు కదా, సో దానికి మీ రెస్పాన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు మీరు విడిపోయారు కదా, సో ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అన్నట్టుగా ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. దానికి ఆవిడ ఏం సాక్రిఫైస్ చేశాడు, వాడేమన్నా సునీల్ ఛెత్రీనా, అంటే అతనిది ఫుట్బాల్ ఫీల్డ్ అనమాట. సో ఒక కంపెనీ తరపున అతనికి ఆడడానికి అప్పట్లో కాంట్రాక్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే అతను ఆ ఫీల్డ్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ కాంట్రాక్ట్ అదంతా కూడా వదిలేసి మేరీ కోమ్కి హెల్ప్ చేయడానికి ఉండిపోయాడు. అది బేసిక్గా అందరికీ తెలిసిందే. ఈవెన్ కొన్ని ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో, అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు విడిపోక ముందు ఆవిడ ఈ బాక్సింగ్ లెజెండ్ అవుతున్న టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఆవిడ తన భర్తని బాగా అప్రిషియేట్ చేస్తూ ఆవిడే చెప్పిన మాటలు ఇవి. తన భర్త తన కోసం చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేదని, అతను తన ప్రొఫెషన్ మొత్తాన్ని కూడా తన కోసం సాక్రిఫైస్ చేశాడని, నేను ఇటు బాక్సింగ్లోకి వెళ్తూ ఉంటే ఇంట్లో పిల్లల్ని ఇంటిని టేక్ కేర్ చేయడానికి తను ఇక్కడ ఉన్నాడని, తను నాకు ఎంతగానో సపోర్ట్ చేశాడని, ఇవన్నీ కూడా మేరీ కోమ్ చెప్పిన మాటలే, ఇంకెవరో చెప్పిన మాటలు కూడా కావు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ పీపుల్ అందరికీ కూడా ఆవిడంటే తెలియని ఒక కైండ్ ఆఫ్ అసహ్యం క్రియేట్ అయిపోయింది. అంటే ఆవిడ ఇది ఇలా మాత్రమే కాదు, ఇంకా చాలా రకాలుగా మాట్లాడింది, ఇంకా చాలా మాటలు అన్నది. అతన్ని ఏమన్నదంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ అన్నది. అంటే తనకి తెలియకుండా, అంటే ఈ మేరీ కోమ్ సంపాదించింది ఏదైతే ఉందో ఆ సంపాదించిన డబ్బుల్లోంచి తనకు తెలియకుండా, మేరీ కోమ్కి తెలియకుండా 10 లక్షలు ఒకసారి 10 లక్షలు ఒకసారి విత్డ్రా చేసేసి తనని అడిగితే లేదు నేనేం తీయలేదని చెప్పి అబద్ధం కూడా చెప్పాడు. దానికి వచ్చి నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నది. ఆ తర్వాత ఇంకా వేరు వేరు ప్రాపర్టీస్ ఏవైతే తిన పేరు మీద ఉన్నాయో, మేరీ కోమ్ పేరు మీద ఉన్నాయో వాటన్నిటిని కూడా అతని పేరు మీదగా రాయించుకున్నాడని, ఇలాగా చాలా రకాల ఎలిగేషన్స్ అయితే వేసిందనమాట. అండ్ ఓవరాల్ ఒకటే ఉంది, సాక్రిఫైస్ చేయడానికి అతను ఏం ఆడాడని, అసలు ఏం సంపాదించాడని, ₹1 సంపాదించలేదు. నా సంపాదన మీద పడి బతికాడు, నా సంపాదన మీద పడి తిన్నాడు. ఏమన్నా సునీల్ ఛెత్రి అయిపోయాడా, వీధుల్లో ఆడుకుంటారు కదా మీరంతా కూడా, సబ్కి వెళ్తేనా ఏసీ ధరకి వెళ్తే అన్నది. అంటే మీరందరూ గల్లీల్లో ఆడుకుంటారు కదా, అట్లా గల్లీల్లో ఆడేటోడు వాడిది ఒక కెరియరు, మళ్ళీ వాడు సాక్రిఫైస్ చేయడం అన్నట్టు మాట్లాడింది. సో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని చెప్పి ఓ సామెత ఉంది మన దగ్గర తెలుగులో. సేమ్ ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇచ్చిందనమాట ఆవిడ అక్కడ. ఆవిడ కెరియర్లో గ్రో అవ్వాలనుకున్నప్పుడు, ఆవిడ కెరియర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆవిడకి తన భర్త సపోర్ట్ అవసరమైనప్పుడు, పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు, వాటన్ని టైంలోని కూడా భర్తను విపరీతంగా పొగిడింది. ఎక్కడ కనబడితే అక్కడ తన ప్రొఫెషన్ని నా కోసం సాక్రిఫైస్ చేశాడంది, నేను తనకు రుణపడి ఉంటానని చెప్పింది. ఇలాంటి మాటలన్నీ చెప్పింది. బట్ ఇప్పుడు విడిపోయిన తర్వాత నౌ షీ ఈజ్ సేయింగ్ దీస్ వర్డ్స్. సో అది మీ సిచ్యువేషన్ అనమాట. అయితే దీనికి ఆ భర్త కూడా రియాక్ట్ అయ్యాడు. అతని పేరు ఓన్లర్ ఏదో ఉంటుంది, కోరంగ్ ఓంక్లర్ కోమ్ అనమాట. ఓంకోలర్, వీళ్ళ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఏమనుకోవద్దు. కోరంగ్ ఓంకోలర్
కోమ్, బేసిక్గా మేరీ కోమ్ అనేది అక్కడ నుంచి వచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు నాకు తెలిసి డైవోర్స్డ్ కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మేరీ మాత్రమే, మేరీ కోమ్ కాదనుకుంటా. ఎనీహో అది వేరే విషయం. సో వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. అండ్ విడిపోయిన తర్వాత 2025లోనే చెప్పిందనమాట ఆవిడ విడిపోయినట్టుగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. బట్ రీజన్స్ గురించి అయితే చెప్పలేదు. సో చాలా రకాల రీజన్స్ అయితే వచ్చాయి, అది క్లారిటీ లేదు ఎవరికి కూడా దేని కారణం కానీ. సో ఫైనల్గా ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చి ఇలా చెప్పింది, అందుకే వదిలేశాను అన్నట్టుగా చెప్పింది. సో దానికి అతను ఏమని రెస్పాండ్ అయ్యాడు తెలుసా? బేసిక్గా మేరీ చాలా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంది, ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాల ఎఫ్ఐఆర్స్ అయితే పెట్టుకుందని చెప్పాడు ఆయన. 2013లో తన దగ్గర ఉన్న ఒక జూనియర్ బాక్సర్, అంటే తను ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుందో అక్కడ ఉన్న ఒక జూనియర్ బాక్సర్తో ఒక ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుందంట. ఆ ఎఫ్ఐఆర్ కారణంగా వీళ్ళ ఇంట్లో చాలా పెద్ద స్థాయిలో గొడవలు కూడా జరిగాయి. రెండు ఫ్యామిలీస్ మధ్య చాలా పెద్ద గొడవలు జరిగిన తర్వాత సరే ఇంకా ఓకేలే అని చెప్పి ఇంకా రెండు ఫ్యామిలీస్ కూడా అడ్జస్ట్ అయ్యాయంట. ఓకే, సో ఇది బేసిక్గా సిచ్యువేషన్. బట్ మళ్ళీ 2017లో ఇంకొకరితో కూడా ఎఫ్ఐఆర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 2013 ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. అయితే 2017లో ఇంకొక పర్సన్తో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుంది. అండ్ దానికి సంబంధించిన చాటింగ్, వాట్సాప్ టెక్స్ట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి. పేరు తెలుసు బట్ ఆ పర్సన్ ఎవరో తెలియదు అన్నట్టుగా అతనైతే చెప్పాడు. సో 2017లో కూడా ఒక ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుందని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. సో అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంది తన యొక్క ఇల్లీగల్ రిలేషన్స్. ఈవెన్ తన యొక్క ఇల్లీగల్ రిలేషన్స్ గురించి మా పిల్లలకు కూడా తెలుసు, మా పిల్లలు కూడా దీని కారణంగా చాలా సఫర్ అయ్యారు, చాలా ఇంపాక్ట్ అయ్యారని చెప్పింది. వీళ్ళకి 4 పిల్లలు యాక్చువల్గా, 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి అందరికంటే చిన్నది, లాస్ట్లో పుట్టింది. సో ఈ 4 పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. యాక్చువల్గా అది ఎలా అయినా జరిగేదే. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఒక ఫ్యామిలీలో మనకి 4 పిల్లలు పుట్టారు. అండ్ ఆ పుట్టిన తర్వాత వాడు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న టైంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు ఉండి, పేరెంట్స్ మధ్య, అండ్ తర్వాత వాళ్ళు విడిపోతే ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ ఇతను చెప్తుంది ఏంటంటే ఈ స్ట్రెస్ మాత్రమే కాకుండా వాళ్ళకి వాళ్ళ మదర్ యొక్క ఇల్లీగల్ రిలేషన్స్ గురించి కూడా తెలిసి వాటి గురించి కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ స్ట్రెస్ కూడా వాళ్ళ మైండ్లో చాలా ఎక్కువగానే ఉంది, అది కూడా వాళ్ళ మైండ్ల మీద చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది అని చెప్పి ఆయన అయితే చెప్తున్నాడు అనమాట. సో ఇది కొంచెం యాక్చువల్గా ఆలోచించాల్సిన విషయమే. అండ్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు, అంటే ఆ పిల్లలకి ఎంతవరకు తెలుసు అనేది మనకైతే తెలియదు కానీ బట్ ఆయన అయితే చెప్తున్నాడు. అండ్ ఆయన ఏమంటాడంటే నన్ను ఎట్టి పరిస్థితుల్లోని కూడా బ్లేమ్ చేయొద్దు ఫైనాన్షియల్ థింగ్స్ విషయంలో. ఇన్ కేస్ నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే ప్రూఫ్లు పట్టరండి, నా దగ్గర మీ దగ్గర ఏమైనా పేపర్స్ ఉంటే పట్టరండి నా పేర్ల మీద ఏమైనా సరే. ఇప్పుడు ఆవిడ ఎవరితో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు అన్నీ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలుసు. కావాలంటే చెప్పండి, నాకు అన్ని ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడమనండి, అంతేగాని నోటికి వచ్చినట్టయితే మాట్లాడొద్దు. నేను ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను రెంటెడ్ హౌస్లోనే ఉన్నాను. అండ్ ఇప్పటికీ కూడా నేను ఢిల్లీలోనే ఒక రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాను. నేను ఒక బాక్సింగ్ కంపెనీ స్టార్ట్ చేయడానికి కూడా మేరీకి నేను చాలా హెల్ప్ చేశాను, కానీ దానికి ఇంకొకరిని చైర్మన్గా చేసిన తప్ప నన్నైతే చేయలేదు. నేను చిన్నపిల్లల్ని మొత్తం అందరినీ చూసుకుంటూ వచ్చాను, ఇంటిని చూసుకుంటూ వచ్చాను. తనకి నేను కుక్ని అయ్యాను, తనకి నేను పని మనిషిని అయ్యాను, తనకి నేను భర్తను అయ్యాను, అన్నీ అయ్యాను. ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చూసుకున్నాను. ఆ పిల్లలకి స్నానం చేయించడం, తినిపించడం, ఆడించడం, స్కూల్కి తీసుకెళ్ళడం అన్నీ నేనే చేశాను. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇలాంటి మాట్లాడడం అనేది చాలా బాధగా ఉంది. నేను చేసిన దాన్ని గుర్తించకపోయినా పర్లేదు, బట్ నేనేమీ చేయలేదు అని చెప్పి మటుకు మాట్లాడొద్దని చెప్పి ఆయన అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒకప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడంట కూడా వీళ్ళిద్దరు పరిచయం అయ్యే టైంకి. అండ్ అతను కాంట్రాక్ట్ ఫుట్బాల్ ప్లేయర్ కింద ఉండేవాడంట షిల్లాంగ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి. సో నైస్, మేబీ అలా కంటిన్యూ అయితే ఆ జాబ్ పర్మనెంట్ అయ్యేదేమో. అతను కేవలం తన భార్య యొక్క కెరియర్ని హెల్ప్ చేయడం కోసం, ఆ కెరియర్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తన యొక్క కెరియర్ని పక్కన పెట్టేస్తే ఈరోజు అతనికి దక్కిన బహుమానం ఇది. అది మరి పరిస్థితి. సో చాలా ప్యాషనేట్గా ఉండేది. ఇంకా ఆ టైంలో తన ప్యాషన్ని గుర్తొచ్చి ఇలా చేశాను. తను ఎక్కడికి కావాలన్నా నేనే తీసుకెళ్ళేవాడిని, ఒక డ్రైవర్లా కూడా పనిచేసేవాడిని నేను తనకి, అన్నీ చేశాను. అది నేను తన కోసం చేస్తున్నానని అనుకోలేదు, మా ఇంటి కోసం, మా ఫ్యామిలీ కోసం చేస్తున్నా అనుకున్నాను. బట్ ఈరోజు తను నన్ను ఇలా చూస్తోంది. ఒకప్పుడు తన కింద బానిసలా బతికాను నేను, కానీ నా కళ్ళల్లో తన మీద ఎప్పుడూ ప్రేమే ఉండేది, బట్ తన కళ్ళల్లో ఇలాంటి విషయం ఉందని చెప్పి నాకు ఇప్పుడు తెలిసిందని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఇలాగా ఇతర వైపు నుంచి కూడా కొన్ని ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. అంటే ఈవిడేమో ఇతను ఇలా చేశాడని చెప్తోంది, ఇతనేమో ఆవిడ అలా చేసిందని చెప్తున్నాడు. అండ్ చాలా క్లియర్గా ఉన్నట్టుగా ఉన్నాడు ఈయనైతే మాత్రం. సో ఎనీహో మొత్తానికి బట్ ఈయన ఒకప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు ఏవైతే ఉంటాయో జనరల్గా వాటి గురించి ఎవరు కూడా బయట మాట్లాడరు. ఈ సపోర్ట్, సాక్రిఫైస్ ఇలాంటి వాటి కోసం మాట్లాడతారు ఖచ్చితంగా.
అండ్ ఒకప్పుడు ఆవిడ మాట్లాడింది, మేరీ అనే ఆవిడ ఈయన కోసం మాట్లాడింది, తన భర్త కోసం అతను సాక్రిఫైస్ చేశాడని, నేను రుణపడి ఉంటానని, ఇట్లాంటివన్నీ చెప్పింది. అండ్ ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతుంది. సో అప్పుడు అలా ఎందుకు, ఇప్పుడు ఇలా ఎందుకు? ఈవిడేమంటుందంటే, నేను అతను చాలా మంచిగా చూసుకుంటున్నాడు అనుకున్నాను అండ్ నా కళ్ళు మూసుకుపోయాయి. నేను ఎప్పుడైతే ఆరోగ్యం బాగోక మంచాన పడ్డానో, ఒక 6-7 నెలల పాటు నేను కంప్లీట్‌గా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ ఏం తప్పు జరుగుతుందో. నా దగ్గర ఒక్క రూపాయి లేకుండా పోయింది. మొత్తం అంతా కూడా ఊడ్చేసాడాయన. అండ్ చాలా దురలవాట్లు కూడా ఉన్నాయి. అండ్ నా పేరు మీద ఉన్న ప్రాపర్టీ తన పేరు మీద రాయించుకొని 15 లక్షలు చొప్పున 2 సార్లు విత్‌డ్రా చేసేసి ఇదంతా చేశాడు. సో ఒక్క రూపాయి కూడా ఇప్పుడు నా దగ్గర లేకుండా చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది అతను ఎలాంటి వాడో, అతని యొక్క ఉద్దేశ్యం ఏంటో, అతను ఏం చేశాడో. సో ఈ ఫ్రాడ్ బయటపడిన తర్వాత నేను ఇలాగ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆవిడ చెప్తోంది. ఆవిడ అఫైర్స్ విషయం గురించి బయటపడిన తర్వాత మా మధ్య డిస్టెన్స్ వచ్చింది. అండ్ ఆవిడ అసలు కరెక్ట్ పర్సన్ ఏమీ కాదు. అండ్ ఇవేవి నేను చేశానంటుంది కదా, ఇవేవి నేను చేయలేదు. ఒకవేళ నేను చేశాను అన్నట్టయితే ఆధారాలతో రమ్మనండి, ప్రూఫ్లు పట్టుకొని రమ్మనండి, పేపర్స్ పట్టుకొని రమ్మనండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇద్దరు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లో చాలా క్లియర్గా ఉన్న ఫీలింగే కలుగుతోంది. బట్ మరీ దారుణం ఏంటంటే, ఒక్క రూపాయి సంపాదించలేదు, నా సంపాదన మీద పడి తిన్నాడు అనేది అది కంప్లీట్ అవుట్ రైట్ డిజాస్ట్రస్ వర్డ్స్ అవి. ఎందుకంటే అతను సంపాదిస్తున్న టైంలో అతను ఉద్యోగాన్ని మానిపించి ఇతనికి సపోర్ట్ చేయమని చెప్పిందే ఈవిడ గారు. అది ఇలాంటి హౌసెస్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో జనరల్గా ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. అది మనం అర్థం చేసుకోగలం. అండ్ అదే జరిగింది కూడా యాక్చువల్లీ. అండ్ వాళ్ళు అదే చెప్పారు ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు వీడొచ్చి ఇలా మాట్లాడుతుంది బయట, వీడి పేరు కాబట్టి. సో ఆప్కి అదాలత్ అని ఒక షోలో రజత్ శర్మ అనే ఒక ఇంటర్వ్యూతో ఆవిడ ఈ మాటలన్నీ కూడా చెప్పింది. అండ్ దానికి అతని యొక్క రియాక్షన్ అనమాట, హస్బెండ్ యొక్క రియాక్షన్ ఇది. సో మీరేమనుకుంటున్నారు? ఇది న్యూస్ అంతా బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ఒపీనియన్ చూశాను. అందుకే బ్రతికుండగా ఒక మనిషి మీద బయోపిక్లు తీయకూడదు అని చెప్పి. అలా తీస్తే ఏమవుద్దంటే వాళ్ళ కంటిన్యూస్గా అంటే కొన్నిసార్లు మోర్ దాన్ రియాలిటీ చూపిస్తారు కదా బయోపిక్స్లో. ఎగ్జాక్ట్గా జరిగినట్టుగా చూపిస్తే అంతగా వర్కౌట్ కాదు, అంతగా పండదు ఎమోషన్. సో అందుకని కొంచెం డ్రామటైజ్ చేస్తారు. అలా డ్రామటైజ్ చేసి వాళ్ళని ఎక్కడికెక్కడికో లేపి కూర్చోబెడతారు ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో. సో అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే, అదే చెప్తున్నా కదా, కొంచెం వాళ్ళ కళ్ళు నెత్తికి ఎక్కుతాయి, గర్వం తలకి ఎక్కుతుంది, ఇట్లాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి చాలామందికి. అండ్ ఈవిడ ఇలా చేయడం వల్ల ఇప్పుడు చాలామందికి ఆ ఒపీనియన్ కరెక్టే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అది మరి పాయింట్. సో మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ అనుకుంటున్నారు, ఎవరు రాంగ్ అనుకుంటున్నారు? అఫ్కోర్స్ ఇక్కడ నాకు యునానిమస్గా నాకైతే మాత్రం అంటే అసలు 1% కూడా నాకు ఈవిడ సైడ్ కరెక్ట్ ఉందేమో అనిపించట్లేదు. 100% నాకైతే మాత్రం ఈవిడ మేరీ కోమ్దే తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు కోమ్ కాదేమో లేండి, మేరీ ఈవిడ సైడే తప్పు ఉంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మీరేమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫాదర్స్ మిస్ అకౌంట్ చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బై.